Subscribe to our channel and press the bell icon for the latest updates. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు రామ్ చరణ్ ఈయన వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటీని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్లో చేసిన గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికే యూఎస్లో ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్స్ని ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమాని చూసిన కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా సక్సెస్ని సాధించిందా లేదా ఫ్లాప్ను మూటగట్టుకుందా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథ ఈ సినిమా కథ విషయానికి వస్తే జనానికి మంచి చేయాలనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్కి అలాగే జనాలను తొక్కుతూ ఎదిగి అన్యాయాలు అక్రమాలు చేసి అయినా సరే డబ్బును సంపాదించుకోవాలని ఒక చెడ్డ ఆలోచనతో ఉన్న మంత్రి సూరికి మధ్య జరిగే పోరాటం. అయితే ఇందులో ఎవరి మీద ఎవరు పైచేయి సాధించారు, జనానికి కావాల్సిన మంచి చేశాడా రామ్ చరణ్ లేదంటే రామ్ చరణ్ ట్రాన్స్ఫర్ చేయించి ఆ మంత్రి అతని మీద పైచేయి సాధించి మొత్తానికైతే తను గెలుపొందాడా అనే విషయాలు తెలియాలి అంటే ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా చూడాల్సింది. విశ్లేషణ ఇక యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ కార్తిక్ సుబ్బరాజు కథ తీసుకున్నప్పటికీ ఈ కథని తాను ఓన్ చేసుకుని మరి డైరెక్షన్ చేశారట. అందువల్లే ఈ సినిమాలో ప్రతి పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని, మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోరు కొట్టకుండా సాగిందని సినిమాను చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇంటర్వ్యూలకి ముందు ఒక 20 నిమిషాల సినిమాలో రామ్ చరణ్ తన నటస్వర రూపాన్ని చూపించాడంటూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ తన నటనలో మంచి పరిణతిని ఈ సినిమాలో మనం చూడవచ్చని కూడా చెబుతున్నారు. ఇక రంగస్థలం త్రిపుర తర్వాత అంత మంచి పాత్రను పోషించిన రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తన విజయ కేతనాన్ని కూడా ఎగరవేశారంటూ వాళ్ళు చెబుతూ ఉండడం విశేషం. దర్శకుడు శంకర్ మొదటి నుంచి ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారట. కథ విషయంలో కానీ స్క్రీన్ ప్లే కానీ ఆయన ఎక్కడా తడబడకుండా ముందుకు సాగుతూ ఉండడం, తద్వారా డైరెక్షన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేశారట. ఇక కొన్ని సీన్స్ని విజువల్స్ వండర్గా తెరకెక్కించడంలో కూడా శంకర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందని, సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఫాస్ట్గా సాగుతుందంటూ ఎక్కడా బోరు కొట్టకుండా క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ కథలో ప్రతి ప్రేక్షకుని ఇన్వాల్వ్ చేస్తూ శంకర్ ఈ సినిమాను చేశాడంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యూఎస్ఏ ప్రేక్షకులు ఈ సినిమాని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశామంటూ చెబుతుండడం విశేషం. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించిన రామ్ చరణ్ ప్రతి పాత్రలో తను వేరియేషన్స్ అయితే చూపించినట్లుగా తెలుస్తుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ మరోసారి తన నటస్వర రూపాన్ని చూపించి యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరోసారి సిద్ధమయ్యారట. ఇక ఇప్పటికీ యూఎస్ఏ ప్రేక్షకులు రామ్ చరణ్ యాక్టింగ్ చూసి మరోసారి సినిమా టికెట్లను బుక్ చేసుకుని సినిమా చూడాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక కథలో మొదటి నుంచి చివరి వరకు రామ్ చరణ్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక సినిమా మొత్తాన్ని తన ఒంటి చేతితో ముందుకు తీసుకెళ్లాడని చెబుతున్నారు. ఎస్ఏ సూర్య యాక్టింగ్ చాలా కన్నింగ్ గా ఉండడమే కాకుండా అందులో వేరియేషన్స్ ని కూడా చూపిస్తూ సినిమా మీద మరోసారి హైప్ పెంచారు. ఇక ఈ సినిమాతో ఆయన తెలుగులో విలన్ గా సెటిల్ అయిపోవచ్చు అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. అలాగే అంజలి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉందట. ఆమె వల్లే సినిమా కథ మొత్తం చేంజ్ అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా అంజలి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రను పోషించిందని కూడా జనాలు చెబుతుండడం విశేషం. వెన్నెల కిషోర్, సునీల్ లాంటి నటులు కూడా కామెడీని పండించే ప్రయత్నం అయితే చేసినట్లుగా తెలుస్తుంది. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ ఈ సినిమాకు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉండడమే కాకుండా శంకర్ ఏదైతే కోరుకున్నాడో దాన్ని విజువల్ వండర్గా స్క్రీన్ మీద చూపించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు హెల్ప్ చేసినట్లుగా తెలుస్తుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.